ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలంన మరొక మారు మీ అందరికీ ప్రభువు నామమున వందనములు మరియు నా దైవాశిస్సులు. ఈరోజు వర్తమానముగాను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకుందాం. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా. చదవబడిన వాక్య భాగమును విరిచి వడ్డించండి. నాతో మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు యేసునామమున ప్రేమించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభు అయిన యేసు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. మనము నిన్నటి దినమున నుంచి మాట్లాడుకున్నట్టు జరగవలసిన ఏర్పాటు. ప్రియులరా, జరగవలసిన ఏర్పాటు అనేది దేనికి అవసరం అనేది నిన్నటి దినంలో చెప్పుకున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు విశ్వాసి జీవితంలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. నిర్ణయ కాలము లేని దానికి లేకుండా దేవుడు ఏదీ చేయలేదు. మొట్టమొదటిగా మన విశ్వాస సమాజానికి అత్యవసరమైనటువంటి మాట, ఎవరు ధైర్యంగా దేవుడితో తప్ప బయటికి ఒప్పుకోలేనటువంటి మాట, విశ్వాసి యొక్క తడబాటు, త్రొట్టిల్లుట. బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డటువంటి మాటలు. త్రొట్టిల్లి మీలో ఎవడైనా ఒక త్రొట్టిల్లిన ఎడల అంటాడు. అంటే త్రొట్టిల్లడం అంటే మన వాడుక భాషలో పడిపోవడం. విశ్వాసికి పడిపోవలసినటువంటి పరిస్థితులు అనేకము ఉన్నవి ఈ భూలోకంలో, ఈ భూగ్రహం మీద. ఎందుకంటే ఈ భూగ్రహం మీద విశ్వాసి పడిపోవడానికి సకల విధములైనటువంటి కారణములు ఉన్నవి. ఎందుకంటే విశ్వాసి జీవించడానికి ఈ భూమి అనుకూలమైనది కాదు గనుక. ఎందుకంటే వీడు ఆత్మీయంగా బ్రతకాలనుకుంటాడు, సమాజం లోకరీతిగా బ్రతకాలనిపిస్తుంది. అయితే ఈ పడిపోవడం ఓకే, ఒక విశ్వాసి పడిపోవడం జరిగింది. తర్వాత విశ్వాసి పరిస్థితి ఏమిటి? చాలామంది అంటారు, పడిపోయిన వాడు విశ్వాసి ఎలా అవుతాడు? అసలు నేనంటాను, పడిపోకపోతే వాడు విశ్వాసే కాదు. మీరు అనొచ్చు, సార్ పడిపోవంటే తప్పు చేయడానికి చెప్తున్నారని. కాదు ప్రియులారా, భూమి మీద త్రొట్టిల్లకుండా ఒక్కడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఈ మీద మనం ఉన్నప్పుడు అన్ని రకాలుగా మనల్ని పాపము చేయడానికి ప్రేరేపించే అంశాలే తప్ప పరిశుద్ధత వైపు ప్రేరేపించే అంశాలు భూమి మీద ఏమీ లేవు. కనుక విశ్వాసి పడిపోయాడు అని అనుకుంటే ఎలాగ లేస్తాడు? దానికి ఒక ఏర్పాటు కాలం ఉన్నది అని నేను చెప్తున్నాను. దేవుడికి తెలుసు కదా ఏ కాలము ఏం ఏర్పాటు, అది ఎలా తెలుసుకోవాలి అంటే, నీవు పడిపోయిన దానికి నీకు ముంగుర్తుగా చెప్తున్నాను. గుర్తుపెట్టుకో నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ అంత్యకాలంలో మనకు అవసరమైనటువంటి మాటలు. ఒకవేళ పడిపోయిన లక్షణం నీలో కనిపించాలి అంటే నీవు ఆత్మవిమర్శ, స్వవిమర్శ చేసుకుంటే మొట్టమొదటిగా దేవుని మీద ఆసక్తి ఉన్నా కూడా నీవు దేవుని కొరకు నిలబడలేకపోవటం. మళ్ళీ చెప్తాను, దేవుని మీద నీకు ఆసక్తి ఉన్న, విశ్వాసం అంటలేను, ఆసక్తి ఉన్నా నీవు నిలబడలేకపోవటం. మనకు అర్థమవుతుంది. చాలా రోజులైతుంది నేను సరిగా ప్రార్థన చేయక. ప్రార్థన చేసుకుందాం అని మోకరిల్తావు, ఎక్కడో బయట ఉన్న ఇంటికి వస్తావు. ఇంటికి వెళ్ళి నాకు ఇలా ఖచ్చితంగా రాత్రికి లేదా సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి అనుకుంటావు. ఏదో పని బట్టి మర్చిపోతావు. సరే వచ్చినా కూడా ప్రార్థనలో కూర్చుంటావు, ఏకాగ్రత రాదు.
ఏకాగ్రతను నువ్వు కోల్పోయావు. దేవుడు ఎప్పటి నుంచి దూరం అయ్యావో, ప్రార్థన చేయడం ఆపేశావో, లేదా తగ్గించుకుంటూ వచ్చావో, దేవుడి సన్నిధిలో ఏకాగ్రతగా నువ్వు ప్రార్థన చేయడాన్ని వదిలేశావు. ఇది నీ మొదటి లక్షణం. దేవుని కొరకు ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి ఆసక్తి నీలో తగ్గిపోతుంది అంటే పడిపోతున్నావు అని అర్థం. తగ్గిపోయింది, నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, 2 మాటలు దేవుడి సన్నిధిలో ఒక నిమిషం అవ్వట్లేదు, మళ్ళీ నా ఆలోచన అంత ఎక్కడో దేశ సంచారం చేస్తుంది నా మనసంతా అని నువ్వు అంటే, నీవు పొందుకున్నటువంటి ఏకాగ్రత అనేటటువంటి ఆ దైవశక్తిని నీ అవిధేయత వల్ల నువ్వు కోల్పోయావని అర్థం. ఇది విశ్వాసి గమనించవలసినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? నీ ప్రార్థనలో నీవు ఏకాగ్రతను కోల్పోయావు అంటే పడిపోయావు. మరొకటి, దేవుడి సన్నిధి మీద ఆసక్తి లేకపోవడం. బైబిల్ చదవలేవు, నిద్ర వచ్చేస్తుంది. మొట్టమొదటిగా నేను వాక్య ధ్యానానికి దూరం చేసేదే నీ నిద్ర. బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుంది. చాలామందికి ఒక విషయం చెప్తున్నాను, ప్రశాంతంగా పడుకోవాలి, తొందరగా పడుకోవాలంటే బైబిల్ చదువు. నిజమే, నువ్వే బుక్ చదివినా నిద్ర రాదు, కానీ బైబిల్ చదివితే 100% నిద్ర వస్తుంది. నేను గ్యారంటీ. ఎందుకంటానంటే నిద్రావస్థలో నీవు బైబిల్ చదవడం మర్చిపోతావు. రోజుకు దూరమే, అసలు బైబిల్ ముట్టడమే బంద్ అయిపోతుంది. ఇంకొకటి, దేవుని కార్యాల మీద, సంఘ కార్యక్రమాల మీద ఆసక్తి లేదు. సంఘానికి పోవాలి లేదా పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలనే ఆసక్తి నీకు లేదు. కానీ దీన్ని ఎవరు ఒప్పుకోరు. లేదు సార్, నాకు గుడికి పోవాలని ఉంటుంది, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. విశ్వాసుల దగ్గరికి వెళ్ళి కలిసి కాసేపు దేవుని గురించి మాట్లాడాలని ఉంటుంది, కానీ పరిస్థితులు అనుకూలంగా. ఆ అనుకూలత లేదు అని నువ్వు చెప్పడమే పడిపోయావని అర్థం. దేవునికి దూరంగా నీవు ఉన్నప్పుడు విశ్వాసులతో సహవాసం చేయలేవు. నువ్వు పడిపోయిన తర్వాత విశ్వాసులతో సహవాసం చేయలేవు, గుడికి వెళ్ళలేవు, ప్రభురాత్రి భోజన సంస్కారంలో నువ్వు పాల్గొనలేవు, అపోస్తలుల బోధ యందు నువ్వు కట్టుబడి నిలబడలేవు. ఇవి నీలో జరుగుతున్నాయి అంటే 100కు 100% నువ్వు పడిపోయి ఉన్నావు. దేవునితో నిలబడి లేవు, దేవునితో కలిసి నడవటం లేదు. కానీ చాలామంది అంటారు విశ్వాసులను, వాడు పడిపోయాడండి, వాడు లోకంలో కలిసిపోయాడు, వారికి ఇప్పుడు దేవుడి భయం లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో తొట్టిల్లడం సహజం, వెనకడుగు వేయడం సహజం. దానికి మన మానసిక పరిస్థితులు కావచ్చు, మన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మన కుటుంబ పరిస్థితులు కావచ్చు, మనం చేస్తున్న ఉద్యోగం కావచ్చు, ఏదో ఒక రూపకంగా సాతాను మనల్ని వెనక్కి నెట్టేస్తాడు. ఆ ఇబ్బందిలో, ఆ రణగుణ డిస్టర్బెన్స్లో అంత గలిబిలైపోయి దేవునికి దూరమైంది. ఆ గలిబిలిలోనే చెడు స్నేహాలు అలవాటు అవుతాయి, చెడు అలవాట్లు వస్తాయి. మనకు అంతకుముందు లేవని కదా, అన్నీ ఉంటాయి. అన్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆలోచన వస్తుంది, నీ ఇంట్లో నీ మైండ్లో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి, నేను అప్పుడు అది చేసినా కొంచెం ప్రశాంతంగానే ఉండొచ్చు. ఆ స్థాయికి నేను దిగజారుస్తుంది అంటే, ఆ స్థాయి ఆలోచన నీకు వచ్చింది అంటే ఖచ్చితంగా నువ్వు దేవుడికి దూరమై సాతాను హస్తాలలో చిక్కుకొని ఉన్నావని అర్థం. కానీ ప్రియకుమారుడా, ఒక విషయం గుర్తుపెట్టుకో, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను. నీ హృదయం అనే బలిపీఠం మీద దేవుని కొరకైన మంట మండినంత కాలము నీకేది రాదు. నువ్వు అన్నిటి దగ్గర జయశీలిగా ఉంటావు. గుర్తుపెట్టుకో, ఏది రాదు, జయశీలిగా ఉంటావంటే అర్థం ఏంటంటే, నీకు సమస్యలు రావని కాదు, అనారోగ్యాలు రావని కాదు, ఆర్థిక ఇబ్బందులు రావని కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా తిరిగి నీవు నీ యాత్రను ఆపకుండా నడిపిస్తావు. అంటే వాటిలో చిక్కుకుపోయి అక్కడే ఉండిపోవు.
అవి తీర్చబడతాయి. కానీ నీవు ఎక్కడైతే దేవునికి దూరం అవుతున్నావో, ఎక్కడైతే సమస్యలు ఇరుక్కొని ఇబ్బందికర పరిస్థితుల్లో నీవు ఉంటున్నావో, అక్కడే సైతాన్ నిన్ను వెనక్కి లాగేస్తాడు. చెప్పాను కదా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతుండవాలని. గిద్యోను చూశాడు, ఏం కనిపించింది? న్యాయాధిపతుల గ్రంథంలో కూలద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును చూచి ఏమైందట? బలిపీఠము కూలద్రోయబడి ఉన్నది, పక్కకిలా ఒరిగి పడిపోయింది. దాన్ని మొత్తానికి లేకుండా చేయలేదు. మళ్ళీ గిద్యోను ఏం చేశాడు? వెళ్ళి తిరిగి సరి అయిన ఏర్పాటుతో దాన్ని మరలా తిరిగి కట్టించి, మరలా తిరిగి నిలబెట్టి, కూలద్రోయబడి ఉన్న బలిపీఠమును దేవుడు తిరిగి నిలబెట్టాడు, అగ్ని మండేలాగా చేశాడు. ప్రియులారా, కూలద్రోయబడి బలిపీఠము నిలబెట్టబడింది. అప్పుడు దహన బలి అర్పించబడింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పడిపోయిన వ్యక్తి మన స్నేహితుడు, మన సహోదరుడు ఎవరైనొచ్చు, అతని కొరకు ప్రార్థన చేసి తిరిగి ఉజ్జీవింపచేయాలి. నా ప్రియ సహోదరుడా, నీకు దేవుడున్నాడు. దేవునితో కలిసి నువ్వు నడిచినప్పుడు, నడవాలనుకున్నప్పుడు నీకు అనేక అవరోధాలు వస్తాయి, నువ్వు తిరిగి చేరుకోలేవు. కానీ తిరిగి లేవాలి అనుకున్నప్పుడు నిన్ను ఆపేదెవరు? ఇబ్బందులు వస్తాయి, కాన్సన్ట్రేషన్ చేయలేవు, నడవాలని ఆశన నడవలేవు. కానీ దేవుని ముందు నీ హృదయము కుమ్మరింపబడినప్పుడు నువ్వు గెలుస్తావు. ఎలాగుంటుందో తెలుసా? అప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుందంటే, ఎలాంటి స్థితిలోకి విశ్వాసం వెళ్ళిపోతాడు కొన్ని సందర్భాలంటే, ఇప్పుడు నీవు చేతులు చాచిన లేవలేని స్థితి నుంటినయ్యా. ఎలాగైపోతాడు? చేతులు చాచిన లేవలేని స్థితిలో ఉంటే ఏం ప్రార్థన చేయాలో తెలుసా? నీవు ఇప్పుడు నీవు పడిపోయిన నన్ను సరిచేసి మరలా రౌతుగా మార్చు. ఇప్పుడు నీవు పడిపోయిన నన్ను సరిచేసి మరలా రౌతుగా మార్చు. సరిచేసి, రౌతు అంటే సైనికుడిగా మలచాలి. పడిపోయి తిరిగి లేపబడ్డ తర్వాత, కుమారుడా, నీ పరిస్థితి ఎలాగుంటుందంటే, ఒక దెబ్బకు సమాజాన్ని సైతము నాశనము చేసిన సంసోను కంటే బలవంతుడు అవుతాడు. సంసోను పడిపోయాడు, కానీ తిరిగి దేవుని అడిగాడు, ప్రభువా, కోల్పోయిన నా నాజీరు కేశములను ఒకసారి ఈ సమాజాన్ని అంతా నాశనం చేస్తాను. అలాగనే మనం ఉండగలిగితే, మనము చేయగలిగితే, నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనము గొప్ప స్థాయిలోకి వెళ్ళి మన ఆశీర్వాదం తో పాటు సాతాను శక్తులను కూల్చగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా దేవా, నీకు వందనాలు. అందించబడిన వాక్య భాగంను బట్టి నీకు వందనాలు. విడిచి పట్టించండి వినగలిగిన చెవులను మాకు ఇచ్చిన విన్న వాక్యం సైతాన్ని ఎత్తుకోకుండా నీరు కట్టి ఫలింపజేసి మంచి నీలో పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు నాకు మా అందరికి దయచేసి నీకు భద్రపరిచి కాపాడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి పరమప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం సన్నిధి ఇది మొదలుకొని క్రీస్తు రెండో రక్త పర్యంతం వరకు మనందరి జీవితాలు మెండుగా తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తం విజయం, శిలువ రక్తం విజయం, ప్రవేశమునకు సంపూర్ణ విజయం కలుగును. అపవాదికి ఆయన క్రియలకు అంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి దీవెన సదా మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.